నాకు ఈ సమస్యలు ఏందని అప్పుడప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది. బాధలు తట్టుకోలేక కూర్చొని ఏడిసి పాపం ఈ ఆక్రోశాన్ని వెళ్ళబోసే వాళ్ళు కూడా ఉంటారు. నా బోటోడు దొరికితే, అందరం ముందు కాదు, నా బోటోడు దొరికితే వాడి మీద వెళ్ళబోతారు ఈ ఆక్రోశాన్ని. కాదన్నయ్య, అసలు నేనేం చేశానండి, దేవుడు ఎందుకు నాకు పగబట్టాడు అయింది, ఎందుకని నాకే ఎట్లా జరుగుతుందని పాపం ఆక్రోశాన్ని వెళ్ళబోసుకుంటారు. ఇక నేనేం తిట్టలేను, ఏం అనలేనుగా, ఓదారుస్తా కదా, అందుకని వెళ్ళబోస్తారు నా ముందు. కానీ వాక్య సత్యం ఏంటంటే, భక్తిపరులు శ్రమానుభవంతో ప్రారంభిస్తారు, సంతోషంతో వారి ముగింపు ఘట్టం ఉంటుంది, అంటే తుది ఘట్టం సంతోషంతో ప్రారంభమైంది. కాబట్టి భక్తిహీనుల అభివృద్ధి చూసినప్పుడు మోసపోవద్దు. భక్తిహీనులు, అనీతిమంతులు, అవిశ్వాసుల ఆశీర్వాదాలు చూసి, వారి హడావుళ్ళు చూసి, వారి ధన సౌఖ్యాలను చూసి భ్రమపడవద్దు, మత్సరపడవద్దు. 2 చోట్ల రాయబడింది, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను అంతరంగంలో నొచ్చుకున్నా, ఆయనను తర్వాత నా దేవుడు కళ్ళు తెరిచాడు, అప్పుడు నేను వారి వైపు చూశాను, నిశ్చయముగా కాలు జారు చోటునే వారు ఉన్నారు. వాళ్ళు వెలిచూపులకి సౌఖ్యంలో ఉన్నారు, కానీ వారి అడుగు ప్రమాదకరమైన స్థలములో ఉంది. కానీ భక్తి పరులు శ్రమానుభవంలో ఉన్నారు, కానీ వారి నివాసము క్షేమ నివాసము. ఎందుకంటే వారి శ్రమానుభవంలో ఉన్నప్పటికీ వారితో కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడు నుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడు నుండి నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రియులారా, మొదటి మాట, భక్తి పరులారా, శ్రమానుభవంలో ప్రయాణం చేస్తున్నారా? ముగింపు ఏంటి? నీ నోటితో నువ్వే చెప్పు. శ్రమానుభవమేనా? నో, సంతోషానుభవం. నమ్మితే ఇది నిజం, నమ్మక